నమస్కారం. శివోరక్షణ ముఖ్యంగా చాలా ప్రత్యేకమైన రోజని చెప్పాలి. ఇవాళ వినాయక చవితి ఎంత బాగా చేసుకుంటారో గణేష్ నిమజ్జనం కూడా అంతే ఘనంగా అంతే గొప్పగా చేసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఇవాళ గణేష్ నిమజ్జనం యొక్క ముఖ్యంగా వినాయకుడి విశిష్టతలు ఫస్ట్ చెప్పండి. తప్పకుండా. ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు వినాయక నిమజ్జన మహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అపార కరుణోపేతం సద్గురుం సర్వతోముఖం కైలాసవాసినం దేవం శివానందముపాస్మహే తొండమునేకదంతమును తోరపు పొజ్జయు వామహస్తమును మెండుగ మ్రోయుగజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లనొజ్జయై ఉండెడు పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మృక్యదన్. వినాయకుడి యొక్క వైశిష్ట్యం గురించి చక్కని ప్రశ్న వేశారు. భారతీయ సనాతన సంప్రదాయంలో మనకు దర్శనమిస్తున్నటువంటి దేవతామూర్తులలో వినాయకుడి యొక్క మూర్తి, వినాయకుడి యొక్క స్వరూపము, వినాయకుడి యొక్క స్వభావము, వినాయకుడి యొక్క పూజా విధానము చాలా ప్రత్యేకం. మనము పార్వతిని చూస్తాము, కుమారస్వామిని చూస్తాము, కానీ అందరికంటే ఒక విశిష్టమైన రూపాన్ని సంతరించుకున్న ఆదిదేవుడు మహాగణాధిపతి. మహాగణాధిపతి, గణాలకు అధిపతి, దేవతా గణాలందరికీ కూడా అధిపతి. వ్యాసుడైన, విష్ణువైన, పరమేశ్వరుడైన శివ కళ్యాణం చేసేటప్పుడు కానీ ముందు విఘ్నేశ్వర పూజ చేయవలసిందే. చేస్తే కానీ ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా జయప్రదంగా సాగదు. అందుకే మనము ప్రతి అడుగడుగున వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ శ్లోకము ఆబాల గోపాలము ఏ కార్యక్రమం చేసినా ప్రార్థన చేసి ముందుకు వెళతారు. అలాంటి వినాయక రూపము చాలా వైశిష్ట్యాన్ని సంతరించుకున్న రూపం. చిన్నపిల్లవాడు, యువకుడు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే సముద్రం వయసు తారతమ్యాలు అసలు వినాయక చవితిలో ఎక్కడ కనిపించవు. మనము అనుకోకుండానే సముద్రాన్ని చూసినప్పుడు, చంద్రుణ్ణి చూసినప్పుడు, ఏనుగును చూసినప్పుడు, వినాయకుడిని చూసినప్పుడు మన ప్రమేయం లేకుండానే మన రెండు చేతులు ఒక దగ్గరికి వెళ్ళిపోతాయి. అది స్వామిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన విశిష్ట రూపం. రూపం అలా ఉంది, మరి పూజలు కూడా అలాగే చేయాలి. ఎందుకంటే మనము చిన్న విగ్రహం పెట్టుకున్నాం అనుకోండి, ఇంతే నైవేద్యం పెట్టచ్చు. చిన్నపిల్లవాడికి ఒక గ్లాసు పాలు తాగిస్తే సరిపోతుంది. అదే 20 ఏళ్ల యువకుడికి కరెక్ట్గా ఎంత భోజనం అవసరమో అంత పెట్టాలి. అలాగే ఇక్కడ కూడా పెద్ద పెద్ద విగ్రహాలు మనము వీధుల్లో ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆ విగ్రహానికి తగినట్టుగా ఉపచారాలు చేయాలి, నివేదన కూడా పెట్టాలి. మనం ఇంట్లో దేవతార్చన చేసినప్పుడు నివేదన విధానం ఏమిటి అంటే, ఒక మనిషి ఎంత ఆహారం తీసుకుంటాడో అంత ప్రమాణంలో నివేదన పెట్టాలి. అందుకే మన వాళ్ళు ఏం చెప్తారు, ఇంట్లో ఉండే విగ్రహాలు చిన్నగా ఉండాలి, 3 అంగుళాల కంటే ఎక్కువగా ఉండకూడదు అని చెప్తారు. ఎందుకు అంటే అన్ని ఉపచారాలు అంత నివేదన విధానం చేయలేమో అనే భయంతో చిన్నగా పెట్టుకుంటాం. మరి వీధుల్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు కదా, వాడికి అలాగే రకరకాల నివేదనలు పెడుతున్నారు స్వామికి. నివేదన అంటే ఏంటి? స్వామికి చూపించి మనం తీసుకోవడం, అప్పుడు ప్రసాదం అవుతుంది. నివేదించి మనం తీసుకోవడం, అంటే అప్లికేషన్ పెట్టుకోవడం. ఇన్ని పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి, ఒక్కసారి మీ చూపు దీని పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది ప్రసాదంగా మారిపోతుంది, లేకపోతే పదార్థం అవుతుంది. మీరు ప్రసాదం అని ఎవరైనా ఇవ్వగానే ఏం చేస్తారు? కళ్ళకు అద్దుకొని మరి చెప్పులు విప్పి తీసుకుంటాం. ఆ ప్రసాదము అనే శబ్దములో
ఒక మహోన్నతమైన వైశిష్ట్యం ఉంది ప్రసాదం అనేసరికి. అదే మామూలుగా స్వీట్ ఇస్తున్నామనగానే తీసేసుకుని నోట్లో వేసేసుకుంటాం అది. కాబట్టి ఈ గణపతి తత్వములో, గణపతి పూజలో, గణపతి పురాణం కూడా మనకుంది. వ్యాస భగవానుడు అందించినటువంటి అష్టాదశ పురాణాలలో గణపతి ఉప పురాణంలో గణపతి పురాణం కూడా ఉంది. పురాణం అంటే ఏంటి? పురా అపి నవం. ఎంత పాతదైనప్పటికీ కూడా అందులో విషయాలను మనం అధ్యయనం చేస్తూ ఉంటే కొత్త కొత్త విషయాలుగా కనబడుతుంటాయి. అది పాతదే కానీ నవనవోన్మేషమైనటువంటి ప్రతిభ విశేషాలు అందులో ఉంటాయి. అలాంటి గణపతి పూజా విధానము చాలా విశేషంగా ఉంటుంది. పంచోపచారాలు, షోడశోపచారాలు, అష్టోత్తరనామార్చన, సహస్రనామార్చన, 21 పత్రాలు, ఇవన్నీ కూడా సమర్పించే విధానము కేవలము గణపతి పూజలోనే ఉంటుంది. పైగా భాద్రపద మాసంలోనే వస్తుంది. అవును. ఈ భాద్రపద మాసము చాలా విశేషం. భాద్రపద శుద్ధ చతుర్థి కంటే ముందు రోజు తృతీయ, హరితాళిక వ్రతం అంటారు. ఆ రోజు ఏం చేయాలి? గౌరీదేవిని పూజించాలి. ముందు తల్లిని పూజిస్తాం. వినాయక చతుర్థి కంటే ముందు రోజు ఇసుకతో శివలింగం చేసి మధ్యలో గౌరీదేవిని పెట్టి 16 రకముల పువ్వులతో అమ్మవారిని పూజించి నివేదన చేయడం అనేది తదియ గౌరీ హరితాళికా వ్రతం అనేది ముందు రోజు వస్తుంది. ఈ వ్రతం అంటే అందరూ చేస్తారా? అంటే ఇప్పుడు వినాయకుడిని పెట్టుకునే వాళ్ళందరూ చేస్తారంట. చాలా వరకు ఏం చేస్తారంటే 2 కలిపి చేస్తారు. ఓకే. అంటే మనకి ఎక్కువగా చతుర్థి ఇది మధ్యాహ్న వ్యాపిని వ్రతం. సాధారణంగా అన్ని వ్రతాలు ఎలా ఉంటాయంటే సూర్యోదయము ఆ తిథి ఉన్నప్పుడు ఆ పండుగలు ఆచరించాలి. కానీ వినాయక చతుర్థి అనేది మధ్యాహ్న వ్యాపిని, పొద్దున్న లేవగానే పూజ చేసుకోవడం కాదు. వీడు బయటికి వెళ్ళాలి, అన్ని రకాల ఆకులు కోసుకొని రావాలి, మట్టి తెచ్చుకోవాలి, చక్కగా ప్రతి పని చేసుకోవాలి, ఇల్లంతా అలంకరించుకోవాలి. ఇది చాలా పెద్ద పండుగ. మనకి ఉగాది తర్వాత వచ్చే పండుగల్లో మొట్టమొదటి పెద్ద పండుగ వినాయక చతుర్థి. ఇది ఏకవచనమా బహువచనమా అంటే ఇది సామాజిక వచనం. సమాజంలో అందరూ చేసుకునేటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి నవరాత్రోత్సవ దీక్ష. గణపతి అనే శబ్దానికి గణ సమూహము, గ అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, సిద్ధిని బుద్ధిని ప్రసాదించేవాడు, సూక్ష్మ బుద్ధిని ప్రసాదించేవాడు. అందుకే ఆయన చెవులు చాలా పెద్దగా ఉంటాయి. అంటే ముందు వినడం నేర్చుకోండి నాన్న అని. అన్నింటినీ జీర్ణింపజేసుకునేటువంటి లంబోదరాయ నమః బొజ్జ పెద్దగా ఉంటుంది. ఇవన్నీ కూడా గణపతి అవయవాలలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవానికి విశేషమైనటువంటి వ్యాఖ్యానం చేసుకోవచ్చు. అంత విశిష్టమైన రూపాన్ని సంతరించుకున్న దేవదేవుడు, ఆదిదేవుడు మహాగణపతి. ఆయన రూపానికి కూడా మళ్ళీ ప్రత్యేకతలు. పెద్ద చెవులు ఉంటాయి, పెద్ద ముక్కింతే ఉంటుంది, తొండ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు అంటే ధాన్యాన్ని, ఇది ప్రధానంగా వ్యవసాయం చేసేవాళ్ళు ధాన్యాన్ని పోగు చేసుకోవడానికి చేటలతో ఎత్తి ఆ సంచుల్లో నింపుకుంటారు ధాన్యాన్ని. అలా చెవులు కూడా చేటల్లాగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ఈ ధాన్యాన్ని రైతులు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక రూములో ధాన్యమంతా కూడా పెట్టేసి ఆ సంవత్సరము వినాయకుడిని ప్రతిష్ఠించుకొని ఆ వినాయక మూర్తిని ధాన్యము పై బస్తా మీద పెడతారు, చివరి బస్తా పైన. ఎందుకండి? స్వామి, ఈ ధాన్యాన్ని రక్షించే బాధ్యత నీదే. దీన్ని మార్కెట్లో ఎప్పుడైతే డబ్బులు ఎక్కువస్తాయో అప్పుడు మేము ఈ ధాన్యాన్ని అమ్ముకొని డబ్బు చేసుకుంటాము అని వ్యవసాయం చేసుకునే వాళ్లకు, కర్షకులకు, కార్మికులకు,
విద్యార్థులకు, నాయకులకు, యువకులకు ప్రతి వారిని కూడా మమైకం చేసేటువంటి ఒక ఉత్తమోత్తమైనటువంటి పర్వ దివసం. పైగా ఇందులో మనం సూక్ష్మంగా ఆలోచిస్తే స్వామి నాయకత్వ లక్షణ కలవాడు, వినాయకుడు విశేషమైనటువంటి నాయకుడు. కూర్చున్న చోటే చాలా జాగ్రత్తగా ఆలోచించి సూక్ష్మంగా ఆ పనిని సాధించేటువంటి ఒక మహోన్నతమైన గుణము మనం స్వామి దగ్గర నేర్చుకోవాలి. పైగా ఆయన విద్యాగణాధిపతి. మనకి తెలుసు లక్ష్మీ గణపతి, హేరంబ గణపతి, నృత్య గణపతి, యోగ గణపతి, బాల గణపతి, క్షిప్ర గణపతి, శీఘ్ర క్షిప్ర గణపతి, సంకష్టార చతుర్థి అని చేస్తుంటాం మనం. మనకున్నటువంటి ప్రతి నెలలో బహుళ చతుర్థి రోజు మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా హరించే గణపతి సంకష్టార గణపతి. చంద్రోదయం సాయంత్రం అయిన తర్వాత చంద్రోదయాన్ని చూసి దర్శనం చేసుకొని పూజ చేసి అప్పుడు కానీ భోజనం చేయాలి. ఇన్ని అవతారాలు సంతరించుకున్నటువంటి ఈ స్వామి ఈ పూజలో ఆట ఉంటుంది, పాట ఉంటుంది, మంత్రం ఉంటుంది, యంత్రం ఉంటుంది, తంత్రం ఉంటుంది, భజన ఉంటుంది, తర్వాత రకరకాల నివేదనలు ఉంటాయి. ఎందుకండి అన్ని నివేదనలు అంటే ఆ సీజన్లో ఆ ఆహారం తీసుకుంటే సులభంగా జీర్ణమవుతుంది అని పెట్టారు.